జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు పాసురం అమ్మవారి ప్రధానమైనటువంటి పాసురం, విశేష పాసురం. అంటే 2 సార్లు మనం సేవించాలన్నమాట. ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ கந்தம் கமஜும் குஜலி கடதிருவாய் வந்தெங்கும் கோஜிய ஜைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர் பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா வந்து திரவாய் மகிழ்ந்து ఏలోరెంబావాయ్. అమ్మవారిని ప్రార్థించేటటువంటి పాసురం ఇది. అద్భుతమైనటువంటి పాసురం. నిన్నటి రోజు నందగోపుడి భవనం లోపలికి వెళ్ళి యశోదానందులు అలాగే కృష్ణ బలరాములు అందరినీ దర్శనం చేసుకొని అందరినీ మేలుకొలిపారు. కానీ మనవాడు మాత్రం కృష్ణుడు లేవలేదు. అప్పుడు అనుకున్నారు, అన్నా మనం ఇలా డైరెక్ట్గా స్వామిని లేపేస్తే ఎలాగా, ముందు అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి ద్వారా స్వామిని మేలుకొలపాలి అనుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఒక కావ్యం అండి తిరుప్పావై. ఇందులో ఒక కావ్యానికి కావలసిన లక్షణాలున్నాయి, ఒక వేదాంత శాస్త్రానికి కావలసిన లక్షణాలున్నాయి, ఒక వ్రతమునకు కావలసిన లక్షణాలున్నాయి, ఒక సాధకుడికి కావలసినటువంటి విధానాలు చెప్పబడి ఉన్నాయి. 1 కాదు 2 కాదు, లేనిదంటూ లేదండి తిరుప్పావైలో. 16వ పాసురం నుండి నందగోపుడు భవనాన్ని చేరుకున్నటువంటి ఆ పాసురం దగ్గర నుండి ప్రారంభిస్తే ఒక ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా దర్శనం చేసుకునే విధానం ఏంటి అనేటటువంటిది చక్కగా పరోక్షంగా చెప్తుంది ఆండాళ్ తల్లి. అలాగా ఆ అమ్మవారి నీలాదేవి యొక్క వాకిట బయట నిలబడి ఉండి చెప్పేటటువంటి పాసురం, అమ్మవారిని ప్రార్థించేటటువంటి పాసురం 18వ పాసురం ఇది. అమ్మా నీలా నప్పినా అంటున్నారు. నందుని కోడలా నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్, ఓ నప్పిన్నా అంటున్నారు. ఆ నప్పిన్నా నందగోపాలన్ మరుమగళే, నందుని యొక్క కోడలా అని పిలిచారు. ఆ నందవ్రజమంతా నందుడు కోడళ్ళేలే, నన్ను కాదులే మేలుకొలిపింది అని ఆవిడ ఉపేక్షించిందేమో అనుకొని, అసలు కోడలు అంటే నువ్వేనమ్మా, నందగోపాలన్ మరుమగళే నప్పినాయ్, నువ్వేనమ్మా కోడలు, నందుడికి ప్రీతికరమైన కోడలు ఎవరయ్యా అంటే నువ్వే. లోకమంతా గోపికలంతా కూడా కృష్ణుని చేపట్టాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిన్ను చేపట్టాలని కృష్ణుడే కష్టపడ్డాడు. చూడండి ఎంత గమ్మత్తో. ఈ నీలాదేవి వాళ్ళ నాన్నగారు ఒక స్వయంవర పరీక్ష పెట్టారండి. ఏంటంటే అచ్చోసినటువంటి ఆంబోతులు, మహా మదము పట్టినటువంటి ఆ ఆంబోతులను, ఒక 7 వృషభాలను
వాటిని ముక్కుతాడు వేసి బిగించి కట్టి ఒక తాటికి తేవాలి. అలాగా చేసినటువంటి ఆ సమర్థుడికే తన కూతుర్నిస్తాను అని అన్నారు. ఇక మా స్వామి ఎంత కష్టపడ్డాడో, ఆ 7 వృషభాలను కలిపి ఒక తాటికి కట్టేశాడు. ఎంత వీరోచితంగా పోరాడాడు. ఎందుకమ్మా? నిన్ను చేపట్టాలని, నిన్ను పొందాలని. యశోద సోదరుడైనటువంటి కుంభుడి యొక్క కూతురు ఈవిడ, వరసకు కుదిరినటువంటి ఆవిడని నీల అంటే నల్లనిది అని అర్థం అండి. ఈ గోపిక అలాగా నల్లగా ఉంటుందట. అలాంటి ఆ నీలాదేవిని పొందడం కోసం కృష్ణ పరమాత్మ ఈ వృషభాలను గెలిచి తాటితో కట్టి ముకుతాడు వేసి బంధించి ఆమెను గెలుచుకున్నాడు. అంటే కష్టపడి సాధించుకున్నాడు నీలాదేవిని. ఎంత ప్రీతి ఉంటే అంత కష్టపడతారండి కదా. లేకపోతే ఆయన ఒక్కసారి అలాగ పిల్లని గురువు ఊదేస్తే చాలా అందరూ ఆయనకి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి అమ్మా, నీవు చాలా ప్రీతికరమైనటువంటి దానివి స్వామికి. కాబట్టి నీవే మమ్మల్ని అనుగ్రహించి స్వామితో కలపాలి. ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్. ఎలాంటి వాడు నందగోపుడు అంటే వెనుదీయనటువంటి అనేకమైన మదము పట్టినటువంటి గజములను పోరాడి గెలిచేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు నందగోపుడు. కొడుకేమో వృషభాల్ని గెలిచాడు, తండ్రేమో ఏనుగుల్ని గెలిచాడు. అంత గొప్ప వీరోచితమైనటువంటి వంశమమ్మ మీది. అటువంటి వంశానికి నీవు కోడలివి అంటున్నారు కదండి. ఎంత ఆనందంగా ఉంటుందండి తన వంశం. అటువంటి ఒక ఉత్తమ వంశమునకు చెందినటువంటి ఒక స్త్రీగా ఆ స్త్రీకి ఎంత గొప్ప సంతోషం ఉంటుంది. కనుక ఆ పెద్దలను కీర్తిస్తే ఈవిడికి ఆనందం. అటువంటి నందగోపుని యొక్క కోడలా అని అంటూ కందం కమజుం కుశలీ కడతిరువాయ్ వందు ఎంగుం కోషియ జైత్తనఘాన్ మాధవి பந்தல் மேல் பல்கால் కుయిలినంగల్ కూవినగాన్. అంతేకాకుండా ఆ లోపల ఆవిడ పడుకొని ఉంటే వీళ్ళందరూ ఏం చేశారు, అక్కడ ఉండే ఆ ద్వారానికి ఉండేటటువంటి ఆ రంధ్రం ఏదైతే ఉందో ఒకసారి వీళ్ళు అలా చూశారు. ఏమిటబ్బా లోపల ఏం జరుగుతుంది అని ఇలా చూశారు. చూస్తే ఆవిడ కందం కమజం కుశలీ కడతిరవాయ్ అలా పవళించి ఉన్నట్టుగా చూశారు. ఆ పక్కన కృష్ణుడు కూడా ఉన్నట్టుగా అనిపించింది. అమ్మా, నువ్వు ఒకసారి స్వాభావికంగానే పరిమళాలను వెదజల్లేటటువంటి కేశములు కలిగిన దానా, ఏదో పెర్ఫ్యూమ్డ్ షాంపూలు పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి ఆ కేశములకు పరిమళం రావడం కాదు. సహజ సిద్ధంగానే పరిమళ భరితంగా ఉన్నాయి ఆవిడ యొక్క కేశములు. అటువంటి కేశపాశములు కలిగినటువంటి ఓ మా తల్లి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆవిడ నువ్వే వచ్చి తలుపు తెరు. ఎందుచేతనంటే నీ వద్ద సంగీతము నేర్చుకోవడం కోసం కోకిలలన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇక్కడ మాధవి పందిరి అని ఉన్నది ఇంటి బయట, అక్కడ అన్నీ కోకిలలన్నీ ఉన్నాయి. ఎందుచేతనట అమ్మవారి దగ్గర రాగం నేర్చుకోవటానికి. నెమళ్ళున్నాయంట గుంపులు గుంపులు గుంపులుగా. ఎందుచేత అమ్మవారి దగ్గర నడక నేర్చుకోవటానికి కదండి. నెమళ్ళు వాటి యొక్క నడకతోటి ప్రసిద్ధాలు. అలాగే కోకిల శ్రావ్యమైనటువంటి రాగంతో ప్రసిద్ధం. ఇలాగా ఈ రెండు కూడా ఎలా ఈ విద్యల్ని నేర్చుకున్నాయి అంటే అమ్మవారి దగ్గరకు వచ్చి నేర్చుకుంటాయట. అబ్బా, ఎంత దివ్యమంగళకరంగా చెప్పారండి. వందు ఎంగుం కోషియ జైత్తనఘాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవినగాన్ பந்தார் விரலி உன்மைத்துனன் పేర్పాడా. అలాగా లోపలికి చూస్తే ఈ నీలాదేవి ఇలా పట్టుకొని ఉన్నట్టుగా ఒక బంతి ఆవిడ చేతిలో ఉందట. చేతిలో ఉన్నది బంతి. ఈ వేళ్ళు కూడా చక్కగా గుండ్రంగా నున్నగా
పొడుగ్గా అట్లా కనిపిస్తున్నాయట. మంచి అందమైన చేయట. ఆవిడ యొక్క వేళ్ళన్నీ ఇలా బంతిని పట్టుకొని కనిపిస్తుందట. ఓహో, అంటే ఏంటి? రాత్రిపూట కృష్ణుడు, నీలాదేవి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఈ కందుక క్రీడ అంటాం, అంటే ఈ బంతితోటి బాగా ఆడుకున్నారు ఇద్దరు. ఆడుకున్నాక ఆడి 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 అలసిపోయిన తర్వాత ఆ బంతి అమ్మవారు తన చేతిలోకి తీసుకొని ఒక చేతితో బంతిని మరొక చేతిని స్వామి పైన వేసి పవళించినట్టుగా అనిపించిందట, ఊహించారు ఆండాళ్ గోష్ఠి. ఇది కావ్యాలలో వలె చాలా గొప్ప శృంగార భావనని మనకి తెలియచేస్తున్నప్పటికీ కూడా ఇందులో అంతరార్థంగా గొప్ప సృష్టి రహస్యం ఉంది. ఈ బంతి దేనికి ప్రతీక అంటే ఈ భూమండలానికి ప్రతీక. ఎప్పుడైతే ప్రళయ స్థితి సంభవిస్తుందో ఆ ప్రళయ స్థితిలో తిరిగి అమ్మవారు ఏం చేస్తుందట, అవన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. ఎందుచేత? వాటి యొక్క రక్షణ భారం తీసుకొని మళ్ళీ తిరిగి సంకల్పం చేసేటప్పుడు స్వామికి శాంతాన్ని కలిగించి, స్వామికి ఆ ప్రేమను కలిగించి, జీవకోటి పట్ల వారికి ఉత్తమమైనటువంటి గతులు ఉండేలాగా చెయ్యడం కోసం తన అధీనంలోకి తీసుకుంటుంది అమ్మ. అలాగా ఆ బంతిని రాత్రి పవళించే ముందు తన చేతిలోకి తీసుకుంది. பந்தார் விரலி உண்மை துணன் பேர் பாடா செந்தாமரை கையால் சீரார் வளையொலிப்பா వందు తిరవాయ్ మగిజిందు. ఎప్పుడైతే ఇలా ప్రార్థించారో ఇక ఆవిడ సరే రండి, ఇంకేంటి చూస్తారు, అంత చూస్తూనే ఉన్నారు కదా మీరు, ఏముంది రండి లోపలికి రండి అలాగా అని. కాదమ్మా కాదు, నీవే నీ గాజులు గలగల శబ్దిస్తూ ఉండగా నడచి వచ్చి ప్రేమతో ఆ గడియ తీసి మమ్మల్ని రాండమ్మా లోపలికి అని లోపలికి పిలవాలి. నువ్వు అలా నడుస్తుంటే ఉండే అందం, ఆ చేతుల కదలికలో ఉన్న అందం, గాజుల గలగల శబ్దంలో ఉన్న అందం, ఇవన్నీ మేము దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అని ప్రార్థించారు. ఎంత చక్కటి పాసురం అంటే ఇది. అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం. సంపదలు కలగాలి అంటే ఈ పాసురాన్ని బాగా చదవాలి. ఈ పాసురంకి మరొక చరిత్ర కూడా ఉంది. భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్ అని ఒక పేరు. జీయర్ అంటే ఏంటంటే శ్రీ వైష్ణవ సన్యాసి అని పేరు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి సిద్ధాంతంలో తురీయ ఆశ్రమం అంటే సన్యాస ఆశ్రమాన్ని తీసుకున్నటువంటి వారిని జీయర్ అని అంటారు. ఇంకా వేరే అద్వైతమో ద్వైతమో అద్వైతానికి సంబంధించినటువంటి వాళ్ళు సన్యాసాన్ని తీసుకుంటే జీయర్ అని అనరు. కేవలం వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఆశ్రమ వాసులకు, ఈ సన్యాసాశ్రమ వాసులకే జీయర్ అనేటటువంటి పేరుంటుందన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, అలాగా భగవద్ రామానుజుల వారు ఒక జీయర్. వారికి ఉత్త జీయర్ కాదు సుమా, తిరుప్పావై జీయర్ అని ఒక చక్కటి బిరుదు. అది ఏ కారణంగా కలిగింది అంటే భగవద్ రామానుజుల వారికి ఈ పాసురం అంటే చాలా ప్రీతిని అనమాట. ఏది ఉందు మదగళెత్తన్ అనేటటువంటి 18వ పాసురం వారు అలాగ ఎప్పటికీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాగొకరోజు ఈ యతి నియమాలలో సన్యాసులు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భిక్షా స్వీకారం చేసి ఆ భిక్ష ఇచ్చినటువంటిదే వాళ్ళు తీసుకోవాలన్నమాట. అలాగే ఒక పద్ధతి ఉంది. అంటే దేని మీద కూడా ఇది నా సంపద అనేటటువంటి ఒక అటాచ్మెంట్స్ పెరగడం, అలాగే ఇంకా కూడబెట్టుకోవాలి, ఇంకా ఇంకా డబ్బు మీద, ధనం మీద, ఆస్తుల మీద ఆశ కలగకుండా అసలు తినే ఆహారం కూడా భిక్షగా తీసుకోవటం, అలా ఊరుకోవటం, ఇలాగా ఉంటుందన్నమాట. అలా వారు భిక్షాటం చేసేటప్పుడు ఈ పాసురం పాడుతున్నారు. பந்தார் விரல் உண்மை துணன் பேர்పాడ సెంతామరై కయ్యాల్ సీరార్ వళయొలిప్ప వందు తిరవాయము ఇలాగా పాడుతున్నారు. పాడడం అంటే ఇప్పుడు స్తోత్రాలు చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలండి? దాని యొక్క భావనని మనం భావన చేసి పాడాలి. అది కదా పరమాత్మకు భావగ్రాహి జనార్దన. ఆయన భావం కావాలి మనం చెప్పేటటువంటి దానిలో. మనసులోని మాటను గుర్తిస్తాడు పరమాత్మ, పైనుండే మాటల్ని కాదు.
కాబట్టి అలా చెప్తూ లోపల అంతా కూడా దీని అర్థాన్ని తలుచుకుంటూ ఉన్నారనమాట భగవద్ రామానుజుల వారు. అలా భిక్ష స్వీకరిస్తూ ఆయన యొక్క గురువుగారి ఇంటి దగ్గరకు కూడా వెళ్ళారు భిక్ష కోసం. అప్పుడు గురువుగారి కూతురు అత్తుళ్ళాయమ్మ అనేటటువంటి ఆవిడ ఆ భిక్ష తీసుకొని లోపల నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఆవిడకి ఇలా గాజులన్నీ కూడా గలగల శబ్దం వచ్చాయి. ఆ గాజుల గలగల శబ్దం విని భగవద్ రామానుజుల వారు సాక్షాత్తు నీలాదేవే తనకు సాక్షాత్కరించింది అనేటటువంటి ఒక భావనతోటి ఆయన తన్మయులైపోతారనమాట. ఇక ఆవిడ నీలాదేవేనే అనుకుంటున్నారు. ఎందుకు? పాసురంలోనేమో సీరార్ వళయొలిప్ప అనుంది, అంటే చేతుల గలగలలు శబ్దిస్తుండగాని ఎదురుగా ఆ పాసురాన్ని ఆయన భావన చేసే సమయంలో ఆవిడ కూడా గాజుల గలగల శబ్దంతో వచ్చి ద్వారాన్ని తీసింది. అంటే సాక్షాత్తు నీలాదేవే వచ్చింది అనేటటువంటి ఒక పుణ్య భావనని పొందినటువంటి భగవద్ రామానుజుల వారు ఆవిడని నీలాదేవిగా కీర్తించేశారు. అంటే మనకేంటి అర్థమవుతుంది? తిరుప్పావైని ఎలా భావన చెందుతూ గానం చేశారో భగవద్ రామానుజుల వారు, మనం కూడా అలాగే. అది ఈ ప్రవచనాలు వినడం చేత ఇవి సాధ్యం. ఎందుచేత ప్రతి పదానికి దానిలో ఉండేటటువంటి అర్థమేమిటో, అంతరార్థమేంటో, స్వాపదేశార్థమేంటో ఇవన్నీ కూడా తెలుస్తాయి. కనుక ఎప్పుడైతే భగవద్ రామానుజుల వారు అత్తుళ్ళాయమ్మ వారిని చూసి అలాగా మూర్ఛపోతారో, ఇక అమ్మవారు కటాక్షించేసింది, కనిపించేసింది, వచ్చేసింది, శబ్దం వినిపించేసింది అని అంటూ ఎప్పుడైతే ఆయన భావం చెందుతారో అప్పటి నుండి భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్ అనేటటువంటి ఒక చక్కటి బిరుదు ఏర్పడింది. ప్రియ భగవద్బంధువులారా, ఎప్పుడైతే ఈ ఆండాళ్ గోష్ఠంతా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చారో ఆవిడ తన యొక్క విశేషమైనటువంటి పురుషకారము అని అంటారు. అంటే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ముందు ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళాలి, తర్వాత క్షేత్రపాలకుల దర్శనం తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి, ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఆ అమ్మవారు స్వామివారికి రికమెండ్ చేస్తే అప్పుడు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ముందు వీళ్ళు తెలియక నందగోపుడి భవనానికి వెళ్ళిపోయారు కృష్ణుడిని లేపడానికి. అయ్యయ్యో కాదు, ముందు అమ్మవారి దగ్గరికి రావాలని మళ్ళీ 18వ పాసురంలో అమ్మవారి గృహాన్ని చేరుకొని అమ్మవారికి మేలుకొలుపులు పాడటం అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. ప్రియ భగవద్బంధువులారా, సాధకుడైనటువంటి వాడు కూడా ఎప్పుడూ కూడా మొట్టమొదట పురుషకార స్వరూపం అంటే పరమాత్మను చేర్చేదెవరు, పరమాత్మకు మన గురించి వకాలతా పుచ్చుకొని నచ్చ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి ఒక భావనతోటి ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ఇంకా చేసుకుంటా, నేను ఈ యోగం చేస్తా, ఆ యోగం చేస్తా, నువ్వు ఎన్ని చేసినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు మాత్రం స్వామివారి పాదాలను చేరకుండా ఉండనే ఉండడు. ఇది చాలా సులభమైన ఉపాయం కదా ప్రియ భగవద్బంధువులారా. కాబట్టి మనం కూడా నీలాదేవి అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. ధన సంపదలు, ఐశ్వర్యములు ఇలాగా కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ పాసురాన్ని చక్కగా అనుసంధానం చేస్తారు. మనం కూడా చేద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.